హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అయిపోయి చాలా రోజులవుతుంది. కానీ నాకే కుదరలేదనమాట వీడియో ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడానికి. దీపావళి రోజు మా హస్బెండ్‌కి ఇంకా పిల్లలకైతే హాలిడే ఇచ్చారు. మార్నింగ్ అయితే పూజ సింపుల్‌గా చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకున్నాము. నాకు పూజ ఇలాగా కింద కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటేనే నచ్చుతుంది. అందుకనేసి లక్ష్మీదేవి పటము, ఇంకా విగ్రహం తీసుకొని కింద పెట్టి ఇలాగైతే సింపుల్‌గా పూజ చేసుకున్నాను. తర్వాత బయటైతే చిన్న ఫ్లవర్ లాగైతే డెకరేట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి లోపలే వేసామనమాట ఓంకారము. కానీ ఈ ఇయర్ మాత్రం బయట డెకరేట్ చేద్దామనేసి బయటైతే చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేయడానికొచ్చారనమాట. ఎందుకంటే త్వరగా అయిపోతుంది గదా! మా పిల్లలైతే వెయిట్ చేస్తున్నారనమాట కిందికెళ్ళి పటాకులైతే కాల్చుకోవడానికి. ముందు మీరు చూసుంటారు. మా దర్శిగాడైతే అంతసేపు వెయిట్ చేయలేక ఆల్రెడీ ఒక క్రాకర్ అయితే కాల్చేసాడనమాట. అదైతే పైకెళ్ళి సౌండొస్తుంది కదా! అదనమాట. ఇంకా మా హస్బెండ్ త్వరగా తీసుకొని దాన్నైతే స్టెప్స్ దగ్గరైతే పెట్టి కాల్చేశారు. ఈ ఇయరు బయట మాత్రమే పెట్టాము దీపాలు ఎక్కువగా. లోపల కొన్నే పెట్టాము. ఎందుకంటే పిల్లలున్నారు కదా! జాగ్రత్తగా ఉండాలనేసి. ఇక్కడ మాకు ఫ్లవర్స్ ఎక్కువగా దొరకవు. దొరికిన వాటితో ఇలాగ సింపుల్‌గా అయితే డెకరేట్ చేశాము. దొరికినా కూడా కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాగ సింపుల్‌గా ఫ్లవర్ లాగైతే వేశాను. ఇంకా మధ్యలో అయితే దీపాలు పెట్టేశాను. మా హస్బెండ్ కూడా కొన్ని దీపాలైతే వెలిగిచ్చారు. మా దర్శి కూడా వెలిగిచ్చాలన్నాడు. కానీ వెలిగిచ్చేదానికంటే ఆర్పేసేదే ఎక్కువనమాట. ఇంకా మా బిల్డింగ్‌లో ఉండే పిల్లలందరూ వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళతో కలిసి పిల్లలైతే చాలా రచ్చ రచ్చ చేశారు. బయట అన్ని దీపాలు పెట్టేసాం కదా! ఇంకా లోపల కూడా సింపుల్‌గా దీపాలైతే పెట్టేశాను. దీపావళి రోజు మాత్రం మా ఇల్లంతా చాలా బ్రైట్‌గా ఉన్నింది దీపాలతో. లైట్ ఆఫ్ చేశాను కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది. బయట కొన్ని క్యాండిల్స్ పెట్టాను. ఇంకా లోపల కూడా క్యాండిల్సే పెట్టాననమాట. నార్మల్‌గా అయితే ఒత్తులేసైనా వెలిగించొచ్చు. కానీ ఈ ఇయర్ మాత్రం మా హస్బెండ్ సెంటెడ్ క్యాండిల్స్ తీసుకొచ్చారు. కాబట్టి అవైతే పెట్టాను ఇల్లంతా. ఫైనల్‌గా ఇలా ఉందనమాట. మా ఇల్లు మొత్తం దీపాలతో అయితే నిండిపోయింది. ఇంకా బయట లైట్స్ కూడా వేశారు మా హస్బెండ్. మా పిల్లలైతే కిందికి వెళ్ళిపోయారనమాట పటాకులు కాల్చడానికి. ఇంకా నేను కూడా వెళ్తున్నాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళైతే కాల్చడం స్టార్ట్ చేసేశారు. మా దర్శి అయితే చూడండి అస్సలంటే అస్సలు భయపడలేదనమాట. పటాకులు మాత్రం చాలా బాగా కాల్చారు. ఇంకా ఇద్దరైతే వాళ్ళ అక్క కోసం వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఉమేరియాలో ఉంటారు. వస్తున్నారని ఫోను చేసి చెప్పారనమాట. అందుకనేసి వాళ్ళ కోసమయితే వెయిట్ చేస్తూ అక్కడే ఉన్నారు. కువైట్‌లో క్రాకర్స్ పెద్దగా దొరకవు. దొరికినా కూడా అవి చాలా కాస్ట్ ఉంటాయి. ఇంకా పెద్దగా సౌండొచ్చేవి అయి ఉండవనమాట. నార్మల్‌వి చిన్న చిన్నవైతే ఉంటాయి.
అవి కూడా మన తెలుగు బకాలాలోనే దొరుకుతాయి. ఇంకా మా హస్బెండ్ అయితే తెలుగు బకాలాలో తీసుకొచ్చారు. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువైంది. ఇంకా పిల్లల హ్యాపీనెస్ కోసం తప్పదు కాబట్టి తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. దీపావళి రోజు అందరూ కనీసం ఒక్క పటాకైనా కాల్చాలి అంటారు కదా! అందుకనేసి నేను గూడా చిన్నది సురుసురు బత్తయితే కాల్చాను. ఈ ఇయర్ మాత్రం మా బిల్డింగ్‌లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందరూ వచ్చారనమాట కిందికి. చాలా వరకైతే అందరూ పటాకులైతే కాల్చారు. నార్మల్‌గా అన్ని బిల్డింగ్స్‌లో పర్మిషన్ అయితే ఉండదనమాట. ఇలాగ పటాకులు కాల్చడానికి. కానీ మా ఆర్ఎస్ మాత్రం ఏమనలేదనమాట. కొద్దిసేపయితే కాల్చుకోమన్నారు. కువైట్‌లో ఎక్కువగా క్రాకర్స్ కాల్చే ప్లేసొచ్చేసి సాల్మియాలో అనమాట. అక్కడ ఓపెన్ ఏరియా ఉంది. అక్కడైతే మొత్తం మన వాళ్ళందరూ వెళ్ళేసి అక్కడైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ ఏదో గొడవ జరిగిందనేసి మరి ఈ ఇయర్ కొంచెం స్ట్రిక్ట్‌గా అయితే పెట్టారనమాట. అందుకే ఎక్కువైతే కాల్చలేదు అక్కడ. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.